అరే ఇప్పుడు నిన్న కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా చెప్పినాం. ప్రజాపాలన ప్రభుత్వం, కార్మికులు వాళ్ళ నిరసన చెప్పుకోవచ్చు, ఎక్కడ కూడా నిరసనకు అడ్డం పడమనేటువంటిది మీ ద్వారా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసినాం. సో కింద అటువంటిది ఎక్కడైనా వాళ్ళు అబ్స్ట్రక్షన్ లేదా ఇతరాత్రైన ఇష్యూస్ ఉంటే అక్కడ లోకల్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొరకు వాళ్ళని చేస్తుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఉద్యమాన్ని అణిచివేయాలనే ఆదేశం కానీ సూచన అటువంటి ఆలోచన లేదు. స్వయంగా నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చాలామంది మిత్రులు వచ్చినప్పుడు ఉద్యమం ప్రజాస్వామిక ఆకాంక్ష కార్మికులది, డెఫినెట్లీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఉంది అనేటువంటి మాటని చెప్పినాం. ఇవాళ చెప్తున్నాం కార్మికుల హక్కుకు ప్రొటెక్షన్, ఆ ప్రొటెస్ట్కు దానికి ఎక్కడ కూడా బార్ లేదు, చేసుకోవచ్చు. కానీ ఇటువంటి మేము కూడా ఏం కోరుతున్నాం, వాళ్ళ డిమాండ్ల మేరకు వాళ్ళ ప్రభుత్వం మీద డెఫినెట్లీ ఒత్తిడి చేయవచ్చు, చర్చ చేయవచ్చు, మాట్లాడవచ్చు. బట్ ఇటు సూసైడ్ లాంటి ప్రయత్నాలు జరగడం వల్ల మంచిది కాదు. ప్రభుత్వం తరఫున మానవతా హృదయంతో విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా దయచేసి అటువంటి అంశాల పట్ల, ఇదంతా కూడా ఒక ప్రారంభ ముచ్చట, మనం రాసే వార్త కానీ మనం చెప్పే విధానం కానీ కొంత రాక్షసానందం పొందేటువంటి వాళ్ళు ఇటువంటి ప్రక్రియ చేపట్టినా దయచేసి మేము మళ్ళీ కోరుతున్నాం. 10 సంవత్సరాల చరిత్ర తీసి చర్చ కాదు, సమయం కాదు. మేము సానుకూలంగా ప్రతి అంశాన్ని, కార్మికుల అంశాన్ని అన్ని రకాల పాజిటివ్గా ఒక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఎక్కడ కూడా దెర్ ఇస్ నో నెగటివ్ ఆప్షన్ ఫర్ దిస్ గవర్నమెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రివర్గం అంతా కూడా సానుకూలమైన వాతావరణంతో ఉంది. కూడా దయచేసి మేము వారి పట్ల కన్సర్న్ ఉన్నాం, ప్రొటెస్ట్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఇటువంటి సంఘటనలు చేయొద్దని మీ ద్వారా కోరుతున్నాం.